ఈడీ నోటీసులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరు కావట్లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఇప్పటికే పలుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ నోటీసులను అందుకున్న ఆయన తాను ఈడీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించారు. వరుసగా 5వ ఈడీ సమన్స్ ను ఆయన రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో రకరకాల కారణాలు చెప్పి ఆయన ఈ ఈడీ ముందు హాజరు కానటువంటి పరిస్థితి. ఈడీ పూర్తిగా రాజకీయ కారణాలతో రాజకీయ ప్రేరేపితమైనటువంటి నోటీసులు పంపిస్తుందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది. సో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసుగా ఇది కనబడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. నిజానికి చండీగఢ్ ఎన్నికల్లో రీసెంట్ గా జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసపూరితంగా మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఇన్వాలిడ్ బ్యాలెట్స్ తమకు అనుకూలంగా పడినటువంటి బ్యాలెట్స్ ను ఇన్వాలిడ్ చేసి చండీగఢ్ మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవడంతో దానికి నిరసనగా ఈ రోజు బీజేపీ హెడ్ క్వార్టర్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నిరసన తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఆగమేఘాల మీద మొన్న జనవరి 31వ తేదీన ఈడీ నోటీసులు పంపిందనేటువంటి ఆరోపణ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్నారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే కీలకమైనటువంటి నాయకులందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గా పనిచేసిన మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. అలాగే ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారు. సో మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా పీకల్లోతు కూరుకుపోయారు. ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసును వ్యాపారులకు అనుకూలంగా మార్చడం, అలాగే దానికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని, ఆ ముడుపుల మొత్తాన్ని కూడా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఇప్పటికే ఈడీ అన్ని సాక్ష్యాధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అరెస్ట్ చేసినటువంటి నేతలు ఎవరికి కూడా ఇటు సత్యేంద్ర జైన్ గాని, మనీష్ సిసోడియా గాని, సంజయ్ సింగ్ ఎవరికి కూడా బెయిల్ దొరకనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల మధ్యలోనే ఇటీవలే ఒకరు అప్రూవర్ గా మారి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రేరేపణతోనే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతోనే తాము ఈ మొత్తం వ్యవహారానికి పాల్పడినట్లు ఇటీవల ఒకరు అప్రూవర్ గా మారినటువంటి నేపథ్యంలో ఢిల్లీ సీఎం కు పదే ఈడీ నోటీసులు ఇస్తోంది. కానీ రకరకాల కారణాలతో ఆయన ఈడీ నోటీసులు అందుకోవడం లేదు. ఆయన ఈడీ ముందు హాజరు కానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈడీ ఏం చేయబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మనం చూసాం ఇప్పటికే జార్ఖండ్ లో ఈడీ నోటీసులకు స్పందించినటువంటి హేమంత్ సోరెన్ చివరికి ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం జార్ఖండ్ లో చూసాం. మరి ఢిల్లీలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతుందా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేస్తుందా అనేటువంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తాము ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఈ లిక్కర్ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నట్టు, ఆయన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే తమకు ఆధారాలు అందాయని ఈడీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారనేటువంటి ఒక చర్చ మాత్రం కొనసాగుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.